సో హాయ్ ఫ్రెండ్స్, బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 సినిమాకు భారీ బిజినెస్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఈ బిజినెస్ చూసుకున్నట్టయితే బాలకృష్ణ కెరీర్లోనే అత్యధికంగా ఎప్పుడు లేని విధంగా బిజినెస్ అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ మూవీ గురించి మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, బాలకృష్ణ బోయపాటి కాంబోలో వస్తున్న ఇది వచ్చేతలకి 4వ మూవీ ఫ్రెండ్స్. గతంలో వచ్చేతలకి సింహ, లెజెండ్, అఖండ సినిమాలు అయితే వచ్చాయి. ఈ 3 అయితే హ్యాట్రిక్ విజయాలను అయితే అందుకున్నాయి. సో ఓవరాల్గా ఇప్పుడు 4వ మూవీతో అఖండ 2 సినిమాతో, అంటే అఖండకి సీక్వెల్ గా అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నారు. సో అఖండ కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి హిట్ కావడంతో ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా దానికి మించి హిట్ అవుతుందని మంచి బిజినెస్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ మూవీని వచ్చేతలకి 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట, గోపి అచంట అయితే సంయుక్తంగా ఈ మూవీని అయితే నిర్మిస్తున్నారు. వాళ్ళు కూడా ఈ మూవీకి బడ్జెట్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా కూడా, ఎక్కడ నిర్మాణ విలువలు తగ్గకుండా ఈ మూవీని అయితే నిర్మిస్తున్నారు. ఇటు బోయపాటి కానీ ఇటు మనకు వచ్చేతలకి నిర్మాతలు కానీ ఇద్దరు కూడా మూవీ విషయంలో ఎక్కడా కూడా తగ్గడం లేదు ఫ్రెండ్స్. సో ఎంత బడ్జెట్ అయితే అంత బడ్జెట్ అయింది అని పెడుతూ కూడా ఇటు క్వాలిటీ పరంగా, విఎఫ్ఎక్స్ పరంగా మంచిగా ఎడిటింగ్ రావాలి అని వాళ్ళైతే ప్రయత్నిస్తున్నారు. సో రికార్డు బిజినెస్ జరుపుకుంటుంది ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేతలకి. సో అఖండ మూవీ పెద్దగా హిట్ కావడంతో ఈ మూవీ అంటే థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ, ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్ ఈ మొత్తం అయితే అంటే సొంతం చేసుకునేందుకు కొన్ని బడా సంస్థలు అయితే పోటీ పడుతున్నాయి. సో ఓవరాల్ గా ఇటీవల అఖండ 2 ఓటీటీ హక్కులకు నెట్ఫ్లిక్స్, ప్రముఖ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ సంస్థ 80 కోట్ల రూపాయలు చెల్లించి ఈ మూవీ ఓటీటీ శాటిలైట్ రైట్స్ అయితే తీసుకుంది. సో బాలకృష్ణ కెరీర్లో అత్యధికంగా ఓ సినిమాకు ఇంతవరకు ఇంత ఓటీటీ బిజినెస్ అనేది ఎప్పుడూ జరగలేదు. సో తొలిసారిగా 80 కోట్ల రూపాయలకైతే ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ 80 కోట్ల రూపాయలు ఇచ్చి మరీ కొనుగోలు చేసింది ఫ్రెండ్స్. సో ఇక రెండవది వచ్చేది ఫ్రెండ్స్, అంటే ప్రస్తుతం వస్తున్న అంటే సమాచారాన్ని బట్టి చూస్తే ఫ్రెండ్స్, ఈ మూవీ సీడెడ్ లో 24 కోట్లు, ఆంధ్రాలో 54 కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరుపుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇక్కడ గుంటూరు ఉంది కదా ఫ్రెండ్స్, గుంటూరులో కూడా 9.5 కోట్ల రూపాయలకు ఈ మూవీ బిజినెస్ జరిగినట్టు అంటే ట్రేడ్ వర్గాల ప్రకారం కొద్దిగా సమాచారం అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ ఓవరాల్ గా ఈ మూవీ బడ్జెట్ కూడా మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్ అది ఒక్కటే చూసుకున్నట్టయితే 135 కోట్ల రూపాయలు జరిగినట్టు ట్రేడ్ వర్గాల అంటే ఇటు ఫిల్మ్ నగర్స్ నుంచి సమాచారం అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా అంత బడ్జెటే కనుక ఒకవేళ జరిగినట్టయితే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా లాభాల్లోకి రావాలి అంటే 140 కోట్ల రూపాయల షేర్ను, 270 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను అయితే రాబట్టాలి. సో బాలకృష్ణ కెరీర్లో పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఇప్పటి వరకు ఒక మూవీ కూడా 100 కోట్ల రూపాయల షేర్ను అయితే వసూలు చేయలేదు. సో ఓవరాల్ గా ఈ మూవీకి అంటే ఫుల్ హిట్ టాక్ వస్తే సో మరి ఈ మార్క్ 140 కోట్ల రూపాయల మార్క్ అంటే ఓన్లీ షేర్ పరంగా రాబడుతుందో లేదో మరి మనం అయితే ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ మూవీ డాక్ మహారాజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మూవీ కూడా హిట్ టాక్ వచ్చినా కూడా 100 కోట్ల రూపాయల షేర్ని అయితే అందుకోలేదు. సో ఈ మూవీ వచ్చేతలకి అంటే ఇక ఫిల్మ్ నగర్స్ వాళ్ళ లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే 120 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్టు అక్కడ నుంచి ఊహాగానాలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. సో అదే కనుక జరిగినా కూడా సో ఇంత బడ్జెట్ అనేది వెనక్కి రాబడుతుందో లేదో ఈ మూవీ మరి చూద్దాం ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు ఈ మూవీ గురించి కింద కామెంట్లో తెలియజేయండి. సో మరిన్ని బాక్స్ ఆఫీస్ విషయాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక కొద్దిగా లైక్ చేయకపోయినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కొద్దిగా నాకు కూడా బూస్ట్ అయితే వచ్చింది.